హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ రెసిపీ. ఈరోజు రెసిపీ ఏంటంటే చేపల పులుసు, అది కూడా తెలంగాణ స్టైల్లో ఎలా చేసుకోవాలో సింపుల్గా ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే దీనికోసము ఇలా మీడియం సైజ్ ఉల్లిగడ్డలు ఒక 4 తీసుకున్నాను. నేను ఇక్కడ 1 kg చేపలు తీసుకున్నాను. సో దానికి 4 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. వీటిని మనం ఫస్ట్ అయితే కాల్చుకోవాలి. పొట్టుతో అయినా తీసుకోవచ్చు, లేదు అంటే ఇలా పొట్టు తీసేసైనా మనం వీటిని కాల్చుకోవచ్చు. కాల్చుకున్న తర్వాత మొత్తం అంతా ఇట్లా 4 సైడ్స్ అయితే మంచిగా కాలాలి ఇవి. దాని తర్వాత మీకు ఆ స్మోకీ ఫ్లేవర్ నచ్చకపోతే మాత్రం పైన లేయర్ రిమూవ్ చేయండి. లేదు అంటే ఇలా కూడా మనం దీన్ని బ్లెండ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం మంచిగా కాలిన తర్వాత ఇవి చల్లారేంత వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను కేజీ చేపలను అయితే మంచిగా పసుపు ఇంకా ఉప్పు వేసి ఇలా నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇవి మీడియం సైజే, మరి చిన్నగా ఏం లేవు ముక్కలు, పెద్దగా లేవు, మీడియం సైజ్ ముక్కలు. ఫస్ట్ అయితే ఇంకా ఈలోపు అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని మంచిగా ఒకసారి కడిగేసుకొని వాటర్ పోసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఈలోపు అయితే మనం కాల్చి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా మనకి ఇక్కడ చల్లగా అయిపోయాయి. వీటిని మనం ఇలా నేను చెప్పాను కదా, లేయర్ తీసైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా కూడా మనం చిన్నగా కట్ చేసుకొని లేకపోతే ఇలా పీసెస్లా కట్ చేసుకొని అయితే దీన్ని మిక్సీ చేసుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా అయితే మనం దీన్ని అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ మనం ఎలాంటివి ఏవి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మెత్తటి పేస్ట్ అయిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని మనం దీనికి కావాల్సిన మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను అయితే తీసుకోవాలి. ఇవి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఎక్కువ మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మెంతులు అయితే మెయిన్ ఫ్లేవర్. అలాగే ఒక మంచి ఫ్లేవర్ కోసం అయితే ఒక దాల్చిన చెక్క చిన్న ముక్కలుగా కట్ చేసి ఇది కూడా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత దీన్ని కూడా మనం ఫైన్ పౌడర్ లాగైతే మిక్సీ చేసుకోవాలి. ఇదే మనకి ఈ చేపల పులుసుకి అయితే మెయిన్ ఇంగ్రీడియంట్. గీలోపు అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ షాజీరా, 1/2 టేబుల్ స్పూన్ మెంతులను యాడ్ చేసుకొని మంచిగా వేగిన తర్వాత ఒక ఫుల్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాము. ఇది మొత్తం మంచిగా కూడా వేగిన తర్వాత ముందు చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ని కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కారము, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఇదంతా మొత్తం కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు అయితే మనం దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయి మంచిగా కారం అనేది మనకి ఈ గ్రేవీకి అయితే పట్టేంత వరకు అయితే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం ముందు నానబెట్టుకున్న చింతపండుని మొత్తం మంచిగా ఎక్స్ట్రాక్ట్ చేసి దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు పులుసు అంతా బాగా మరిగించుకునేంత వరకు అది సగం వరకు అవుతుంది. అందుకే నేనైతే ఇక్కడ 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేశాను. వాటర్ ఒక్క పొంగు కొంచెం మరుగుతున్నప్పుడే మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఒక పొంగు వచ్చేంత వరకు మళ్ళీ ఒకసారి దీన్నంతా బాగా కలుపుకోవాలి. ఇలా మనకి మరుగుతున్నప్పుడైతే చేపల ముక్కల్ని ఒక్కొక్కటిగా వేస్తూ ఉండాలి. ఒక్కసారి మనకి ఇలా ముక్కల్ని వేసుకున్న తర్వాత గరిటెతో అస్సలు తిప్పొద్దు, జస్ట్ మనం ఇలా జరుపుకోవాలి. మరీ అవసరం ఉంటే కడాయితో మనం అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది. ఒక 15 నుంచి 20 నిమిషాలు ఇలా మూత పెట్టేసి మరిగించుకుంటే టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ కావాలంటే మనం కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా చిక్కటి తెలంగాణ స్టైల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వేడి అన్నంలోకైనా దేనికైనా చాలా బాగుంటుంది. ఎలాంటి మసాలాలు ఎక్కువ యూజ్ చేయకుండా భలే టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ఈ పద్ధతిలో ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.